పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను ఈ మూసీ నది పుట్టిన వికారాబాద్లో 70 ఏళ్ల కింద పుట్టిన, 70 years బ్యాక్ పుట్టిన. అర్థమైందా? ఈ రేవంత్ రెడ్డి నా స్కూల్లో స్టూడెంట్, నేను ఆయన ప్రధానాచార్యగా పనిచేసిన కొడంగల్లో. మీరు టీచర్ ఆయనకు? నా పేరు దశరథ్. కావాలంటే చూసుకున్న ఎంక్వైరీలు శిశు మందిరంలో ప్రధానాచార్యగా పనిచేసిన 70 ఏళ్ల కింద పుట్టి నేను పనిచేసిన. ఆయనకి అసలు మూసీ నది గురించి తెలియదు. నది అనేది ప్రవహిస్తుంది. ఆ ప్రవహిస్తున్న నది పొంగి కాడ అది ఏమైందంటే అప్పుడు నిజాం సర్కారు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని పిలిచి ఈ 2 నదుల వల్ల ఇట్లా హైదరాబాద్ మునిగిపోతుంది, ఏం చేయాలంటే ఆయన 2 నదుల మీద 2 డ్యాములు కట్టించాడు. డ్యాములు కట్టిన తర్వాత నదులు వెళ్ళిపోతాయి, నదులు ఉండవిగా. దానిపైన ఆనకట్టలు వచ్చేస్తాయి. అవి వచ్చే నీళ్లు కాలువలు, ఆ డ్యామ్లో నిండి నీళ్లు పోవడానికి కాలువలు కడతారు. ఎట్లయితే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కుడి కాలువ ఉంటుందో అలాగే దీని కాలువలు ఉన్నాయి. ఇది నది కాదు, ప్రవహించే నది కాదు, బఫర్ జోన్ ఉండదు. తప్పది చెప్తున్నారు. ఎందుకే ఇక్కడ ఇంతమంది ప్రజలకు అంటే దాదాపుగా 50 కిలోమీటర్లు ఇక్కడ మూసి ఈ హైదరాబాద్ సిటీ నుంచి వెళ్ళిపోతుంటది. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే దాదాపుగా 10-15 వేల బయటకు రాలేదండి. ఈ నీళ్ళ నుంచి నేను 40 ఏళ్ళు ఇల్లు కట్టి ఒక్క చుక్క నీళ్ళు బయటకు రాలేదు. ఇక్కడ ఎవరింటికి రాలేదు, దగ్గరున్న ఇంట్లో కూడా రాలేదు. మరి కలిసినావా? నీకు నేను ఎప్పుడైనా చదువు చెప్పినా నా ఇల్లు పోతుంది బాబు అని? మనిషి అయితే కలవచ్చు, మనిషి అయితే కలవచ్చు. శిష్యుడే కదా ఎవరు పిల్లవారు సార్, ఎంత పెద్ద ప్రధానాచార్య. నేను నాకు మొత్తం సైన్స్ అన్ని తెలుసు, మొత్తం తెలుసు. చెప్పమ్మా, నీ పేరేంది? నీకు ఎన్ని గజాలు? నాకు 200 గజాలు, 4 పిల్లలు సార్. నాకు 4 పిల్లలు సారు, 3 కొడుకులు 1 బిడ్డ. మా ఆయన ఆటో నడుపుతాడు. ఆటో నడిపిన దాంట్లో 4 పిల్లలను చదువుకుంటా జాగా కొనుక్కున్నాం మేము. 3 కూడా చదువు సరిగా చెప్పలే నా పిల్లలకు. ఏదో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు సార్. నాకు పిల్లలు 1 బిడ్డకు మాటలే రావు. మాటలు రాకుంటే ఇంత జాగిస్తే పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆమెని ఎక్కడ నిలగొట్టాలి? ఆడ వదిలేసిపోవాలన్నా? ఇప్పుడు 4 పిల్లలు, నా బిడ్డకి 2 కొడుకులు. నా బిడ్డని ఇప్పుడు వదిలేసిపోవాలన్నా? కట్నం కిందికి ఇంత జాగిస్తే వచ్చిండు. ఇప్పుడు ఇల్లు కట్టించిన. అది రేకుల రూమ్లే సార్, మాదేం బిల్డింగ్ కాదు. కానీ మేము కొనుక్కొని కట్టుకున్నాము. ఆయన 10 రూపాయలు ఇస్తే కొనుక్కోలేము మేము. మా కష్టం ఏందో మేము పడ్డాము. ఉన్నది తిన్నాం, లేదు నష్టపరిహారం ఎందుకు సారు? ఈ ఏజ్కి నా కొడుకులకు కొంచెం జమ చేసి ఇస్తే మమ్మల్ని రేపు దాస్తారని మేము జాగా కొని పెట్టుకున్నాము. రేపు ఉన్నది పోయినాక మమ్మల్ని దాస్తారాలు. ఈయన వచ్చి ఉన్నది తీసేసి ఎక్కడనో వెళ్ళగొడతా మా కొడుకులు కోడళ్ళు మమ్మల్ని ఎవరు చదాలే? రోడ్డు మీద పెన్షన్ ఇస్తుండే రేవంత్ రెడ్డి 4000. ఏం 4000 ఎవరికి వస్తున్నాయి? నా మొగానికి 60 ఏండ్లు, నా మొగానికి 60 ఏండ్లు. ఇప్పటిదాకా పింఛన్ గతి లేదు. 60 ఏండ్లు నా మొగానికి, ఇప్పటిదాకా పింఛన్ లేదు. వస్తాయి మాకు ఏమి రావు. మేము ఆగా బియ్యం వస్తున్నాయి అయ్యా, అంతే. ఇక ఆయన కష్టం ఏమీ లేదు. మహిళలకు ఉచితంగా బస్ ఫ్రీ పెట్టిండు కదా, ఎందుకు? ఊక తిరగటోళ్ళకి అవసరం అది. పోతుంటేనే పోతుండాడు, ఆపుతలేడు. బస్సు ఎందుకు పెట్టినావు? ఎవరిని ఎక్కించుకొని పోతుండు, ఎవరికో ఫ్రీ, అది అందరికి లేదు. ఇప్పుడు పిల్లని తల్లిని వదిలేసిపోతాడు, ఆ బాధ్యత ఎవరిది? అంటే ఇక్కడ మూసి పక్కకు అంటే ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ వచ్చేసి నైట్ బిజినెస్ ఉంటదట. బాగా ఈ రాష్ట్రం అభివృద్ధి. అది ఎవరికి? మా ఇండ్లు జరగొడతావా చెప్పు? మేము ఎప్పుడన్నా మా ఇండ్లకు నీళ్ళు వచ్చినాయని చెప్పినామా? మా ఇండ్లకు నీళ్ళు రాలే, మా ఇండ్లకు నీళ్ళు రాలే. మాకు 10,000 ఎవరు ఇచ్చినో లేరు. మేము ఇంతవరకు పోయి గవర్నమెంట్ వాళ్ళకి చెప్పుకోలే మాకు నీళ్ళు వస్తున్నాయి, మాకు కష్టం అవుతుందని చెప్పుకోలే. ఆయన వచ్చి చూసుకొని ఎట్లకున్న వాళ్ళని తీసుకోమను. మాకు అదంతా ఏమి లేదు సారు. మా ఇండ్లు మాకే కావాలి.